దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది ఏనుగైతుందా? దోమకు కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటది. ఆ దోమకు తొండ ఎంత పెద్దగా ఉన్నది ఏనుగు కాదు. మరి ఎందుకు ఏనుగు తిరిగి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమారే ఈ ప్రజలకు చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీ ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలే కానీ రాములు గారికి సన్ స్ట్రోక్, కొడుకు ఇంట్లో వేసి తాళం వేసి టికెట్ తెచ్చుకున్నాడు బీజేపీలో పోయి. ఏమున్నదా ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్లేకి ఎద్దు లేదంట, మల్లయ్యకు బండి లేదంట. ఇద్దరు కలిసి సిరిసనగండ్ల జాతర కోదామని మొక్కుకున్నారంట. ఆయనకు ఎద్దు లేదు, ఈయనకు బండి లేదు. ఇద్దరు కలిసి సవారి తీసి సిరిసనగండ్ల జాతర కోతారంటే ఇది శాస్త్రమైన పనేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 4.5 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం. ఈ 4.5 ఏళ్లు రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసి కట్టుగా మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద లేదా అని నేను అడుగుతున్నాను.